ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జట్టి మల్లికార్జున వర్మ గారు, ఓఎస్డి అనంతపూర్ పిటి. 89లో డిపార్ట్మెంట్కి వచ్చిన మల్లికార్జున వర్మ గారు చాలా కేసులు చూశారు. అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ చూడడం, ముఖ్యంగా ఫ్యాక్షన్ తో పాటు రౌడిజం కంట్రోల్లో ఆయనకు ఒక మార్క్ ఉంది. సార్ 10 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఖ్య చెప్పండి. ఒక మర్డర్ కేసు కానీ లా అండర్ కంట్రోల్ చూడండి. 97 నేను చిన్నసౌ సబ్ ఇన్స్పెక్టర్ని. మా ఎస్పీ గారు అప్పుడు తిరుమలరావు గారు. ఆ రోజుల్లో ఒక పర్టికులర్ కేసులో తండ్రిని వేరే కొన్ని కారణాల వల్ల కొడుకే చంపిస్తారు. అరెస్ట్ చేసే క్రమంలో అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసే టైంలో లాకప్లోనే, అంటే పోలీస్ కస్టడీలోనే అతను కొత్త ఎస్పీగా ఉన్నారు సార్ ఎవరైతే తిరుమలరావు గారు, మహానుభావుడు, ఆయన అవుట్రైట్గా సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు అంటే దెర్ ఈజ్ ఎ రీజన్. బికాస్ సార్ కడపలో మీరు ఉమేష్ చంద్ర గారు, ద్వారకా తిరుమల గారితో పనిచేశారు. వీళ్ళ దగ్గర ఈ ఇద్దరు పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఇద్దరు దగ్గర నేర్చుకుంటే? ఉమేష్ చంద్ర గారు ఆయన వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఫ్యాక్షన్ అనేది దాన్ని రూపు మాపేశాను. చాలా సందర్భాల్లో ఆయన కూడా హైకోర్టులో ఆయన మీద కూడా చాలా కేసులు పడ్డాయి. బట్ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఎస్ఐబి డిఫరెంట్ సబ్జెక్ట్. మీరు ఫ్యాక్షన్లో ఉన్న చూశారు కానీ ఎస్ఐబి మావోయిజం, నక్సలిజం చూడలేదు. ఆ ఆపరేషన్లో బస్సులో మీతో పాటు ఒక వ్యక్తి తెలుగులో మాట్లాడడం వల్ల దొరికిపోయాడు, వాస్తవం? అంటే ఈ టోటల్గా అంటే ఇలాంటి ఆపరేషన్స్లో ఎక్స్పోజ్ కాకూడదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు జట్టి మల్లికార్జున వర్మ గారు, ఓఎస్డి అనంతపూర్ పిటి. 89లో డిపార్ట్మెంట్కి వచ్చిన మల్లికార్జున వర్మ గారు చాలా కేసులు చూశారు. అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ చూడడం, ముఖ్యంగా ఫ్యాక్షన్తో పాటు రౌడిజం కంట్రోల్లో ఆయనకు ఒక మార్క్ ఉంది. ఆయన కడపలో ఉన్నప్పుడు ఏం చేశారు, తర్వాత కర్నూలులో ఏం చేశారు, ప్రస్తుతం అనంతపూర్లో డిఎస్పీగా పనిచేసినప్పుడు ఏం చేశారు అనే విషయాలతో పాటు సివిల్ మ్యాటర్లను తప్పించుకుంటున్న కేసుల్లో ఏ విధంగా బాధితులకు రక్షణ కల్పించాలి, అంటే ల్యాండ్ డిస్ప్యూట్లో ఎవరైనా వేలు పెడితే పోలీసులు సివిల్ మ్యాటర్ అని పక్కన పెడతారు, కానీ అందులో కూడా కరెక్ట్గా బాధితుడికి న్యాయం చేయాలంటే చీటింగ్ కేసులు కూడా మార్చొచ్చు అంటూ ఆయన కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. ఆ ఫార్ములా ఏంటి, దానివల్ల బాధితుడికి ఎలాంటి రక్షణ కలుపుతున్న విషయాన్ని సార్ అని తెలుసుకుంది. సార్ నమస్తే అండి. సాధారణంగా ఒక భూమి ఆక్రమించాడు, నా భూమిని పలాను ఆక్రమించుకున్నాడు ఎవరైనా వస్తే పోలీసు ఇది సివిల్ మ్యాటర్ అంటారు. సివిల్ మ్యాటర్ అనగానే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత సంవత్సరాలు గడుస్తాయి. సంవత్సరాలు గడిచిన తర్వాత దానికి కొంతమంది కాళ్ళు అరిగిపోయి ఆ తరతరాలు మారిపోతుంది కాబట్టి మరికొంతమంది ముందుకు వచ్చి ఇదంతా జరిగే ప్రక్రియగా చూపించి వాళ్ళకి భయపెట్టి కాంప్రమైజ్ తీసుకొస్తారు. దాంతో వాళ్ళకి మూడో పార్టీకి బెనిఫిట్ అవుతుంది. లేదు అంటే పోలీసులు అన్నారు కదా అని కోర్టుకు వెళ్తే లేట్ అవుద్దని థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతుంటారు. రౌడీకో గూండాకో సెటిల్మెంట్ చేస్తుంటారు. వాస్తవంగా సివిల్ మ్యాటర్ అన్న చెప్తున్న కోర్టు కూడా మంచి ఉద్దేశం చెప్పింది. సివిల్ మ్యాటర్లో పోలీసు ఇంటర్ఫేర్ అయితే కరప్షన్ పెరుగుతుందని కోర్టు చెప్పింది. ఆ ముసుగుని పెట్టుకొని కొంతమంది తప్పించుకోవడానికి ఎస్కేప్ అవ్వడం చూస్తుంటారు. ఇక్కడ సివిల్ మ్యాటర్ వస్తుందా లేదా, ఒక ల్యాండ్ని కబ్జా చేసుకుంటే సివిల్ మ్యాటర్ ఏ విధంగా వస్తుంది, దాన్ని పోలీసు కానీ కరెక్ట్గా తలుచుకుంటే క్రిమినల్గా ఎలా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 447, 440 ట్రెస్పాస్ కేసులు తీసుకుంటే అక్కడ మనం ఎస్కేప్ అవ్వడానికి ఉంది. లేదు బాధితుడికి మార్చి వాళ్ళు చెప్పిన వెర్షన్ విని అందులో నిజంజాల పరిస్థితి దాన్ని 420గా కూడా మార్చచ్చు. ఇటువంటివన్నీ చెప్పే ముందు ఈ ప్రశ్నలకి మల్లికార్జున వర్మ గారు కుటుంబ నేపథ్యం, మల్లికార్జున వర్మ గారి పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా, ఇటీవల మీకు జరిగిన ఒక కుటుంబంలో కోల్పోయిన సంఘటన, అది ఎలా కలిసి వేస్తుంది, ఆ విషయం మర్చిపోవడానికి మీరు ఏం చేస్తున్నారు విషయాలు చెప్పండి. బేసిక్లీ నేను డైరెక్ట్ రిక్రూట్ సబ్ ఇన్స్పెక్టర్ 89 బ్యాచ్. ఇనీషియల్గా ఫస్ట్ పోస్టింగ్ కమలాపురం అనే ప్లేస్లో చేయడం జరిగింది, కడప జిల్లా. ఆ రోజుల్లో కడప జిల్లాలో విపరీతమైన ఫ్యాక్షన్ ఉండేది. సో ఆ ఫ్యాక్షన్లో పనిచేసిన తర్వాత ఒక ఫ్యాక్షన్ గ్రామం అంటే ఏమి,
ఒక ఫ్యాక్షన్ గ్రామం అంటే ఏమి, అసలు ఫ్యాక్షన్ ఎందుకు ఉంటుంది అనే విషయాలు చాలా దగ్గర నుంచి చూడాల్సి వచ్చింది. సో ఒక ఫ్యాక్షన్ విలేజ్కి రైట్ పోయిన రోజుల్లో కార్డినెన్స్ సెర్చ్ చేస్తే కొన్ని గంపలకు బకెట్లకు బాంబులు వేసుకొని వచ్చేవాళ్ళం. అంటే వాళ్ళ పెద్ద ఎత్తున అరెస్ట్, అంటే వాళ్ళను అటాక్ చేయడానికి కానీ వాళ్ళు కాపాడుకోవడానికి కానీ ఆ విధంగా ఒక కుటీర పరిశ్రమలాగా ఉండే రోజులు అవి. సో అలాంటి సందర్భాలు కూడా చూసాం. అవి మళ్ళీ డిఫీజ్ చేయడం అవన్నీ చేసాం. సో ఫ్యాక్షన్ అనేది కూడా చాలా చేసిన తర్వాత మంచి మంచి ఆఫీసర్లు, ఉమేష్ చంద్ర లాంటి ఆఫీసర్స్ ఆ రోజుల్లో మంచి పోలీస్ ఆఫీసర్లు పనిచేసిన తర్వాత ఈరోజు కడప జిల్లా అనేది కూడా ఫ్యాక్షన్ ఫ్రీ, అంటే ఫ్యాక్షన్ లేకుండా పూర్తిగా శాంతి భద్రతలు కలిగి ఉన్నాయని చెప్పచ్చు. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ సబ్సిక్వెంట్గా నేను అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా అక్కడ కమలాపురం ఎర్రగుంటలో కూడా పనిచేస్తాను. నేను అక్కడ పనిచేసినప్పుడు మైసూర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు టెన్యూర్లో నేను అక్కడ 3 years పనిచేస్తాను. ఆ రోజులు కూడా అంతే. కానీ అప్పటికి ఇప్పటికి ఏమంటే కొద్దిగా రాజకీయంగా కూడాను చాలా ఒత్తిళ్ళు అప్పుడు తక్కువ అని చెప్పొచ్చు. ఇప్పుడు పోల్చుకుంటే ఆఫీసర్ల సపోర్ట్ కూడా చాలా జోరుగా ఉండేది. ఆఫీసర్లు ఎట్లా ఉండాలంటే, నువ్వు వెళ్ళవయ్యా, యూ క్యారీ ఆన్, నువ్వు చేయాల్సిన ఉద్యోగం నువ్వు చేయి, మేము ఉన్నాం నీ ఎంబడి అని చెప్పేవాళ్ళు. ధైర్యంగా పనిచేసినాం. అంటే పనిచేయడం అంటే మామూలుగా పనిచేయలేదు. కొన్ని సందర్భాల్లో ఫ్యాక్షన్ లీడర్లను కొడితే వాళ్ళ అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. అంటే అక్కడ ఒక్కటి ఫ్యాక్షన్ కానీ ఒక సమస్యను పరిష్కారం చేయాలనుకుంటే పోలీస్ ఆఫీసర్ యొక్క ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. రెప్యుటేషన్ అంటారు. అతను ఇంపార్షియల్గా ఏ ఒక్క వైపు ఒక వర్గానికి కానీ ఇంకోటి కానీ సపోర్ట్ చేయకుండా తను గన పని చేయగలిగితే ఎవరైనా కూడా అతన్ని సపోర్ట్ చేస్తారు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే, లిఫ్ట్ చేస్తే, అంటే ఒక విలేజ్కి పోయి లిఫ్ట్ చేస్తే ఈక్వల్గా ఇక్కడ ఒక లీడర్ని, అటువైపు ఒక లీడర్ని తీసుకొచ్చి చేసేవాళ్ళం. అప్పుడు అదర్ సైడ్ వాళ్ళు ఏమి అడిగేవాళ్ళు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఏమంటారంటే, ఏమైంది అంటే, ఇద్దరిని పట్టకపోయినారు సార్. మరి ఇద్దరిని పట్టకపోతే ఏం చెప్తామయ్యా అనేవాళ్ళు. మళ్ళీ ఇద్దరికి కూడా ఎవరైతే ఇద్దరిని ఒకటే లాకప్లో వేసేవాళ్ళం. అవునా? అదన్నీ ఒకటే లాకప్ లోపల మరి కొట్టుకోరా అక్కడ? అంటే ఆ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. అంటే ఆ బాధ్యతలు ఆ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇటువైపు లిఫ్ట్ చేస్తే 10 మంది ఉంటే 10 మందిని కలిపి ఒకటే డిఫరెంట్ లాకప్లో పెట్టేసేవాళ్ళం. అంటే ఈక్వల్గా, అంటే ఎక్కడ ఇంపార్షియల్గా పనిచేసే రోజుల్లో ఫ్యాక్షన్ కంట్రోల్ అయింది అప్పుడు. సో పోలీస్ ఆఫీసర్కి బేసిక్గా ఉండాల్సిందేమంటే యూ షుడ్ బి ఇంపార్షియల్. సార్, మీరు ఆఫీసర్ సపోర్ట్తో ఆ కార్యక్రమం చేశారు కదా, ఇదే నేపథ్యంలో ఒక లాకప్ డెత్ అక్కడ పబ్లిక్ కానీ పోలీస్ కానీ పౌర హక్కుల సంఘాలు కానీ మీ ఆఫీసర్లు కానీ సపోర్ట్ చేశారా? ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ జరుగుతున్న టైంలో. సార్, మంచి క్వశ్చన్ అడిగారు. 97 నేను చిన్నసౌ సబ్ ఇన్స్పెక్టర్ని. మా ఎస్పీ గారు అప్పుడు తిరుమలరావు గారు, దొరగారు డీజీ గారుగా ఉన్నారు. ఆ రోజుల్లో ఒక పర్టికులర్ కేసులో తండ్రిని వేరే కొన్ని కారణాల వల్ల కొడుకే చంపిస్తాడు. సో అతన్ని ట్రేస్ చేసి తీసుకొస్తాము. అరెస్ట్ చేసే క్రమంలో అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసే టైంలో లాకప్లోనే, అంటే పోలీస్ కస్టడీలోనే అతనికి స్ట్రోక్ వచ్చి చనిపోతాడు. బై ఆల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కస్టోడియల్ డెత్, బట్ లీగలైజ్డ్. మేము అతన్ని ఎక్కడ కూడా హరాస్ చేసింది కానీ ఇంకోటి కానీ లేదు, చనిపోయినాడు. సో ఈ పరిస్థితుల్లో అప్పట్లో నాకు ఎస్పీగా ఉన్న సార్ ఎవరైతే తిరుమలరావు గారు, మహానుభావుడు, ఆయన అవుట్రైడ్గా సపోర్ట్ చేశారు నాకు. ఎందుకు సపోర్ట్ చేశారు అంటే, దెర్ ఈజ్ ఎ రీజన్. బికాస్ అన్నీ మెడికల్ ఎవిడెన్స్ ఏముంది, ఏదైనా ఇంజరీస్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా అంటే అటాప్సీ అయిన తర్వాత రీజన్ ఏమి అనేది క్లియర్ కట్గా ఉంది. అప్పుడు ఈవెన్ డీజీ గారికి కూడా మా ఎస్పీ గారు అప్పుడు తిరుమలరావు గారు, సార్ ఈ ఆఫీసర్ చాలా మంచి ఆఫీసర్, ఇతను ఏమి తప్పు లేదు అని ఆయన చెప్పగలిగినాడు. చెప్పి నన్ను సస్పెండ్ చేయమని వచ్చినా కూడా నన్ను కాపాడినాడు. ఆ రోజుల్లో అప్పుడు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ జరిగినప్పుడు కూడా నేను అక్కడ పనిచేసిన క్రమంలో, నేను చెంచౌక్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళు ఈవెన్ అపోజిషన్ గ్రూప్ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి, సార్ మీదేం తప్పు లేదు,
మా ఎమ్మెల్యేలకు చెప్తాము, అసెంబ్లీలో ఇది రేజ్ చేద్దామని చెప్తాం సార్ అని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. మీడియా సోదరులు మీలాంటి వాళ్ళు కూడా వచ్చి సార్ మీ తప్పు లేదని మాకు తెలిసింది, మీకు అగెనిస్ట్గా రాయమని చెప్పారు. అంటే నేను చెప్పదలుచుకుందేమంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయితే పబ్లిక్ యొక్క కష్టాలు అర్థం చేసుకొని, ఎవరైనా సరే అర్థం చేసుకొని పబ్లిక్లో మమేకమయ్యి, పబ్లిక్ గమనిస్తుందండి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ లెవెల్లో పబ్లిక్ చాలా దగ్గరలో ఉంటాం మనం. అవును, చాలా చూస్తారు పబ్లిక్, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడు. ఈయన ఈ కేసు ఏం చేసినాడు, ఆ కేసు ఏం చేసినాడు, న్యాయం చేస్తున్నాడు అని చూస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఏ టైం ఒక రెప్యుటేషన్ వచ్చి ఈ ఎస్ఐ గారు చాలా మంచోడు అంటే ఆ ఎస్ఐ కష్టం వస్తే పబ్లిక్ ఎంటర్ ఉంటుంది. అదే అప్పుడు నాకు 97లో జరిగింది. సబ్సిక్వెంట్గా నేను చెప్పదలుచుకున్నామంటే ఈ రోజు కూడా ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో మీడియా కానీ ఇంకోటి కానీ సోషల్ మీడియా కానీ అంత యాక్టివ్గా లేదు. బట్ ఈరోజు ఉన్నా కూడా ఈరోజు పోలీస్ ఆఫీసర్లు కూడా చేయాల్సిందేమంటే సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసే ఉద్యోగం పర్ఫెక్ట్గా చేసుకుంటే వాళ్ళు సేఫ్గానే ఉంటారు. సో అది కడపలో జరిగిన విషయం. సార్ కడపలో మీరు ఉమేష్ చంద్ర గారు, ద్వారకా తిరుమల గారితో పనిచేశారు. వీళ్ళ దగ్గర ఈ ఇద్దరు పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఇద్దరు ఆఫీసులో అంటే డిఫరెంట్ పర్సెప్షన్లో కనిపిస్తాయి, ఇద్దరు దగ్గర నేర్చుకుంది ఏంటి? ఉమేష్ చంద్ర సార్ దగ్గర నేను పనిచేయలేదు. ఉమేష్ చంద్ర సారు వెళ్ళిపోయిన తర్వాత నన్ను తిరుమలరావు గారు అక్కడికి తీసుకున్నారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఉమేష్ చంద్ర గారు కడప జిల్లాకు వచ్చిన తర్వాత ఆయన పనిచేసిన తర్వాత అంటే రెండుగా తీసుకోవచ్చు, పూర్తి తర్వాత వెనక. ఆయన వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఫ్యాక్షన్ అనేది దాన్ని రూపు మాపేస్తానంటే మామూలుగా కాదు. మామూలుగా అంటే కేవలం అరెస్ట్లేనండి, కౌన్సిలింగ్ అంటారా? అన్నీ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఆయన కూడా హైకోర్టులో ఆయన మీద కూడా చాలా కేసులు పడ్డాయి. బట్ ఆయన కూడాను సాధ్యమైనంత వరకు కొన్ని సందర్భాల్లో ఆయన ఫస్ట్ ఈ వాజ్ ఏఎస్పీ పులివెందుల. ఆయన ఫస్ట్ పులివెందులకు వచ్చి ఆయన రిపోర్ట్ చేసుకుంటే ఆయన ఆహారం ఎట్లా ఉంటుందంటే బాడీ కొంచెం ఆయన చూడంగానే ఈయన చాలా యాక్టివ్ అనిపించడు. మనిషి అట్లా ఉంటారు. ఆయన చాలా గొప్ప మనిషి కదా, చాలా గొప్పోడు. అప్పుడు అనుకున్నారు ఆ రోజుల్లో ఏంటబ్బా ఈయన సార్ ఎంతున్నాడు, ఈయన పులివెందుల ఏఎస్పీగా ఏం పని చేయగలడు అనిపిస్తుంది. బట్ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం కడప ఎస్పీగా వచ్చిన తర్వాత కూడా ఆయన బాంబ్స్ కానీ వెపన్స్ కానీ ఫ్యాక్షన్ లీడర్ని కౌన్సిలింగ్ చేయటం కానీ, అసలు ఫ్యాక్షన్ లీడర్స్ అనేవాళ్ళు జిల్లాలు వదిలి పారిపోయారు. దాంట్లో ఏం డౌట్ లేదు. అంటే ఆయన పనిచేసిన విధానం అది చాలా టఫ్గా ఉన్నారు. తిరుమలరావు గారు వచ్చినప్పటికే చాలా వరకు ఫ్యాక్షన్ కంట్రోల్. కానీ తిరుమలరావు సార్ వచ్చిన తర్వాత తిరుమలరావు సార్ టైంలోనే రాజారెడ్డి గారు మర్డర్ అయింది. ఆ టైంలో జరిగింది. అది కూడా చాలా క్రూషియల్ పీరియడ్. అప్పుడు కూడాను సార్ ఎస్పీ గారు కూడాను తిరుమలరావు గారు పాపం పులివెందుల రోడ్లో లాఠీలు పట్టుకొని ఉద్యోగం చేయాల్సి వచ్చింది, లాటరీ యాక్ట్ చేయాల్సి వచ్చింది ఆయన యాజ్ ఏ ఎస్పీ. అంటే డ్యూటీ అంతా హార్సన్ అయింది, ఎక్కువ చాలా గొడవలు పెద్దగా అయినాయి ఆ రోజు. ఎందుకంటే రాజారెడ్డి గారు మర్డర్ అయిన తర్వాత అంతా ఎక్కువ జరిగింది అక్కడ. అప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి తిరుమలరావు గారు కూడా ఒక కానిస్టేబుల్ లాగా, ఒక ఎస్ఐ లాగా పాపం ఆయన లాఠీ పట్టుకొని ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఓకే. సో అట్లా ఉండింది సార్. బట్ ఒక్కసారి కడప ప్రజలు కూడా నాకు తెలిసి ఈ ఫ్యాక్షన్ ఉంటే ఎట్లుంటుంది, లేకుంటే ఎట్లుంటుంది అనేది కొద్దిగా వాళ్ళకి అర్థమైంది. చాలా గ్రామాల్లో మేము అప్పట్లో ఎస్ఐగా నేను పోయినప్పుడు చాలా గ్రామాల్లో ఏమయ్యేదంటే ఎక్కడ మనకు మగవాళ్ళు కనపడేవాళ్ళు కాదు, అంతా జైల్లోనే ఉండేవాళ్ళు. అట్లుండేది. అంటే ఒక మర్డర్ కేసులో ఒకసారి రిమాండ్ అయితే 40 మంది 50 మంది ఒక గ్రూప్ వెళ్ళిపోయేవాళ్ళు. ఒకవైపు మగవాళ్ళే ఉండేవాళ్ళు కాదు. అట్లా ఉన్న రోజులు అవి. సో ఆ పరిస్థితుల్లో ఫ్యాక్షన్ కంట్రోల్ చేసే విషయంలో మాత్రం ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఆఫీసర్స్. ఓకే సార్, మీరు కడపలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటారు? నేను యాక్చువల్గా కడప, కమలాపురము, ఎర్రగుంట కలిపి 6 ఏళ్ళు చేశాను. తర్వాత రాయచోటి, మైదుకూరు ఇన్స్పెక్టర్గా చేశాను. రాయచోటిలో 2.5 years చేశాను. రాయచోటి కూడాను చాలా ఎక్సలెంట్ పబ్లిక్. మొత్తం కడప జిల్లాలో ఎంత సర్వీస్ ఉంటుంది మీరు? నేను దగ్గర 10 ఏళ్ళ పని చేశాను. సార్ ఆ కేసులో ఎలాంటి మీకు క్లూస్ లేవు, ఇప్పుడు టెక్నికల్గా సపోర్ట్ కూడా ఉంటుంది? లేదు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్తో వచ్చిందా, లేదా పబ్లిక్తో ఉన్న ఫ్రెండ్షిప్తో వచ్చింది? అది రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ టుడే మనకు మీరు అన్నట్టుగా ఇప్పుడు టెక్నికల్గా చాలా సపోర్ట్ ఉంది. ఆ రోజుల్లో ఉండేవి కాదు. దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ 97. ఆ రోజుల్లో ఉండేవి. కానీ ఆ రోజుల్లో డిపార్ట్మెంట్కి బలం అంతా కానిస్టేబుల్స్ ఉండేవి.
జంప్స్. ఎందుకంటే నేను ఈరోజు కూడా చెప్తుంటాను, డిపార్ట్మెంట్లో హీరోలు కానిస్టేబుల్స్. అదే పిల్లర్ ఆఫ్ పోలీస్ వాళ్ళే కదండి. అదే అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకుంటాను, నా కానిస్టేబుల్ చేసి ఉంటాడు, నేనే కదా ముందుకు వస్తాను, మీడియా ముందుకు వచ్చి నేను డిటెక్ట్ చేస్తాను. బట్ అది కాదు. ఆ రోజుల్లో కానిస్టేబుల్స్ వాళ్ళకు విలేజ్ లెవెల్లో బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉండేది. వాళ్ళు ఎలాంటి నెట్వర్క్ చెప్పేవాళ్ళంటే మనమే ఆశ్చర్యపోతాం. ఒక కానిస్టేబుల్, సీనియర్ మోస్ట్ కానిస్టేబుల్ ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కూడాను యూనిఫామ్లో ఉండడు. ఆయన పంచె కట్టుకుంటాడు, టవల్ వేసుకుంటాడు, సంతలో తిరుగుతుంటాడు. ఆయన ఉద్యోగం అది. మేము ఆయన డిస్టర్బ్ చేయము. ఆయన్ని పోలీస్ స్టేషన్ అని అడగము. ఆయన ఏం చేస్తాడు, పోయి పంచె కట్టుకుంటాడు, అంతా గ్రామాల్లో ఇక్కడ అక్కడ పల్లెల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన సంతలో తిరుగుతుంటాడు, బ్రహ్మాండం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడు. విలేజ్ పోలీస్ వెళ్తాడు, మాట్లాడుతాడు, అందరితో పరిచయాలు పెట్టుకుంటాడు, మాట్లాడుతాడు. తర్వాత ఏమిటి, మేము కూడా ఆయన ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు, ఎక్కడున్నావు అని అడిగేవాళ్ళం. పేరు కూడా గుర్తుంది, పెద్ద ఎర్రన్న ఆయన పేరు, కమలాపురం ఏరియా. సో అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ సోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానిస్టేబుల్స్ అండి మెయిన్. నా ఉద్దేశంలో డిపార్ట్మెంట్ రన్ కావాలన్నా కూడా ఈరోజు కూడా కానిస్టేబుల్స్ దే ఆర్ హీరోస్. సార్, ఇన్స్పెక్టర్గా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? ఇన్స్పెక్టర్గా నేను కర్నూలు టౌన్ సేగ్ ఉన్నప్పుడు, మీకు అబూ సలీం పాస్పోర్ట్ కేసు తెలుసా? అబ్బో, తెలియదు. తెలుసు కదా, దాని ఐవోన్ నేనే. మేమే మోనికా బేడి గారు వచ్చి ఆ కేసు చేసాం. అప్పుడు మా సార్ అప్పుడున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీ కాదు, మాకు సంజయ్ సార్ వచ్చినప్పుడు. సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరు? అదే అంటున్నా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వెళ్ళిపోయిన తర్వాత సంజయ్ సార్ వచ్చారు. అవును. తర్వాత నేను వెళ్ళాను అక్కడికి టౌన్ సిఐగా. అప్పుడు డిటెక్ట్ చేశాం ఈ కేసు. కాదండి, పాస్పోర్ట్ ఇష్యూ చేస్తున్న టైం ఎవరున్నారు అప్పుడు? ఎస్పీ ఇంత ముందే అయింది. ఎవరు అప్పుడు ఆఫీసర్? అప్పుడు ఎస్పీ గారు, పిఎస్ఆర్ గారు ఉన్నారు. ఆయనే కదా. సాధారణ పాస్పోర్ట్ ఇష్యూ చేసినప్పుడు ఎస్పీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్పీ సంతకం పెట్టాలి కదండి. అవును. ఆయన తెలిసి పెట్టారా లేదంటే ఓవర్లుక్లో వెళ్ళిపోయిందండి? అక్కడ ఒక రెండు విషయాలు ఉంటాయి. నేను ఉంటాను, నా ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. నా ఇన్స్పెక్టర్ గారు ఫైల్ తెస్తారు, ఏం బాబు బాగుందంటే నేను చేసేస్తాను. అది రెగ్యులర్ ప్రాసెస్లో పోతుంది. మనం చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఈవెన్ దీంట్లో కూడా ఈ అబూ సలీం పాస్పోర్ట్ కేసులో కూడాను పాస్పోర్ట్ క్లర్కు తర్వాత ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఫిజికల్గా ఒక డోర్లోకి వెళ్ళి ఆ అడ్రస్లో మనిషి ఉన్నారో లేదో చూసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అట్లా ఒక బేసిక్గా ఒక పర్టికులర్గా ఆ ప్రెమిసెస్ గురించి ఈ మనిషి అక్కడ ఉన్నాడా లేదా అని చూడాల్సిన బాధ్యత. అక్కడ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా వెరిఫికేషన్ చేయలేదు. ఎప్పుడైతే ఆ వెరిఫికేషన్ సరిగ్గా జరగలేదు, సబ్సిక్వెంట్గా హెడ్ కానిస్టేబుల్ నమ్ముతాం. ఆయన అంటాడు, అవును అయ్యా నేను పోయినా అంటాడు. నువ్వు పోలేదని చెప్పలేదు. అవును. ఆ రోజుల్లో 2001 or 2001లో జరిగింది అనుకుంటా, గుర్తులేదు కరెక్ట్ ఇయర్. సో దాన్ని బేస్ చేసుకుని మొత్తం అంతా ఫైల్ రన్ అయిపోయింది. సబ్సిక్వెంట్గా అది కూడాను ఒక హోటల్లో పనిచేసే బేరర్ నేమ్ అన్నమాట. దాంతో తీసుకున్నాం. ఫోటో మాత్రం అబూ సలీం ఉంది. అవును. అంటే కర్నూలు ఎందుకు ఎంచుకున్నారండి వాళ్ళు పాస్పోర్ట్కి? కర్నూలు ఎంచుకోవడం అంటే రెండు విషయాలు దాంట్లో. అప్పుడు ఆ రోజు మాకు వచ్చిన సమాచారం ఏమంటే, ఎవరైతే ముంబైలో ఉన్నారో, ముంబైలో ఉన్న చక్కని సెకండ్ క్యాడర్ లీడర్ రియాజు సమ్ పేరు, అతనికి ఒకసారి ఎయిర్పోర్ట్లో కర్నూలుకు సంబంధించిన ఒక ఫ్రూట్ మర్చెంట్ పరిచయం అన్నాడు. ఓకే. సో క్యాజువల్గా ఏముంది, ఫ్రెండ్షిప్ కదా, వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు అబూ సలీం అంత పెద్ద ఉంటే వాళ్ళు కూడా భయపడరు. క్యాజువల్గా చెప్పినారు, క్యాజువల్గా ఏదో పాస్పోర్ట్ అన్న ఇదన్నారు, దాన్ని చేసేసిన వాళ్ళకు కూడా తెలియకుండా, వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఫైనల్ లాస్ట్లో అబూ సలీం ఫోటో పెట్టేయడం అట్లా జరిగింది. ఆ కేసు చాలా పూర్తిగా డిటెక్ట్ చేసాం. బ్రహ్మాండమైన కేసు, కన్విక్షన్ కూడా వచ్చింది. అవును, కన్విక్షన్. ఓకే. పాస్పోర్ట్ కేసు ఒకటి. తర్వాత అండి అంటే ఇన్వెస్టిగేషన్ పరంగా చెప్పుకోదగ్గ కేసు ఇదొకటే, ఇంకా చాలా ఉంటాయి మర్డర్ కేసెస్. ఓకే. తర్వాత డిఎస్పీ ప్రమోషన్ కర్నూలులో, అంటే కర్నూలు తర్వాత ఎక్కడ లాండ్ ఆర్డర్ చేయలేదా మీరు? కర్నూలు తర్వాత మళ్ళీ నేను కర్నూలు తాడిపత్రి చేశాను. అక్కడే ఉంది. అక్కడ రెండు వర్గాల మధ్యన వారు చూసారా? తాడిపత్రిలో అప్పుడు రూరల్ ఇన్స్పెక్టర్గా చేశాను. అప్పుడు కూడా ఆఫీసర్ చాయిస్, అక్కడి నుంచి ఒక మంచి ఆఫీసర్. తాడిపత్రి అప్పట్లో అనంతపూర్ ఈజ్ బర్నింగ్, దట్ ఈస్ 2005 and 2006. అవును, ఒకవైపు రవి, ఒకవైపు బర్నింగ్. ఒక 8 నెలలు కొంచెం బలంగా నన్ను భరించారు. ఎవరు? తాడిపత్రి ప్రజల?
పొలిటీషియన్స్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించారు. అప్పట్లో ఆ రోజుల్లో నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాగా హెల్ప్ చేశారు. అంటే ఈ వాజ్ మై ఎస్పీ. అనంతపురం చేశారు. చేసి నన్ను పట్టుబట్టి నువ్వు మాకు పూర్తిగా అగైనెస్ట్ చేస్తున్నావు, మాకు మేము చెప్పినట్టు నువ్వు వింటర్లేదు, నువ్వు మాకు అవసరం లేదు, నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తామని ఒక ఛాలెంజ్ వచ్చింది. పొలిటికల్ నుంచి వచ్చింది. పేర్లు వద్దులేండి. పొలిటికల్ సరే చేసుకోమన్నాను. ఆర్టీసీకి పోతావు, పీటీసీకి పోతావు అన్నారు. వాళ్ళే చాయిస్ కూడా. అది కూడా అంటే ఏదైనా ఉద్యోగం అని చెప్పా. ఉద్యోగం ఏదైనా ఒకటే కదా, నాకైతే జీతం వస్తుంది. పట్టుబట్టి చేయించారు. వితిన్ జరిగిన తర్వాత నాతో 1-to-1 మాట్లాడి ఎక్కడ పోతావు, ట్రాన్స్ఫర్ చేస్తావు అన్నప్పుడు సరే మంచిది అన్నాను. నన్ను రామగిరికి పనిష్మెంట్ కింద చేయించారు. రామగిరి అనే ఒక ప్లేస్ అప్పటి పనిష్మెంట్ కింద. ఆ విషయం ఇమీడియట్గా అప్పుడు ఎస్పీ గారికి చెప్పాను. సార్ ఇట్లా జరిగింది. ఆయన అన్నారు, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు అక్కడెందుకు వెళ్తావు, నేను మాట్లాడతాను. మాట్లాడి అప్పుడు సాంబశివరావు గారు మా ఐజీ గారు సో నేను సార్తో మాట్లాడతానని చెప్పి సార్ మాట్లాడి నన్ను పోయి కలవమన్నారు. కర్నూలు గెస్ట్ హౌస్లో ఉన్నారు సాంబశివరావు గారు. రాయలసీమ ఐజీ కదండి. రాయలసీమ ఐజీ గారు పోయి కలిసాను. అది అవునా చెప్పారు, మీ ఎస్పీ గారు చెప్పారులే, నీకు మంచి పోస్టింగ్ ఇస్తాను, డోంట్ బాదర్, అన్నీ కరెక్ట్ అని సార్ అన్నాడు. ఇంకా సారు మా లెవెల్లో అదే మాట్లాడతాడు సార్, బాగా హుందాగా ఉంటాడు. సో అట్లా అన్నాడు. సో నెక్స్ట్ ఏమంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ నన్ను రాయచోటు ట్రాన్స్ఫర్ చేస్తాను. రాయచోటులో 2.5 years ఉన్నాను. బట్ రాయచోటి మాత్రం నా సర్వీస్లో మర్చిపోలేను. ఎందుకంటే ఎక్కువ కమ్యూనిటీ కనిపిస్తుంటుంది. పీపుల్ ఆర్ గుడ్ అండి. అక్కడ పబ్లిక్ మాత్రం ఎక్సలెంట్. ఎట్లా అంటే వాళ్ళు ఏ ఇష్యూ అయినా కూడా, బట్ ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. నేను 2006 మాట మాట్లాడుతున్నాను. 2006లో వాళ్ళకి ఏమన్నా చిన్న ఇష్యూ ఉంటే వాళ్ళు ఫస్ట్ పోలీస్ గుర్తొస్తారు. వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్కి వస్తారా, మనం వింటామా, నువ్వు ఇట్లా పో అంటే సరే వెళ్ళిపోతారు అంతే. రావడం ఎందుకు, వెళ్ళడం ఎందుకు అంటే అంత అండర్స్టాండింగ్. ఒకసారి పోలీస్ చెప్పిన తర్వాత అంటే ఒక ఇష్యూ ఉంటుంది, ఆ ఇష్యూ మనం నిదానంగా విని మనం పరిష్కారం చేస్తే పోలీస్కి అంత గౌరవించి పోలీసుని అంత రిగార్డ్ ఇచ్చి చదువుకుంటారు. గొడవలు చేయాలని అట్లా లేదు అక్కడ. కమ్యూనిటీలో అవుతుంటాయి కదండి సాధారణంగా. ఉంది ఏమంటానంటే వాళ్ళల్లోనే ఈవెన్ ఒక సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా పోలీస్కి చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. నేను 2.5 years ఉన్నాను అక్కడ. 2.5 years ఐ వర్క్డ్ దేర్ యాజ్ ఎ ఇన్స్పెక్టర్. అక్కడ పనిచేస్తాను. 2.5 years కూడా వాళ్ళు ఎవరైతే మీరు అన్నారో దే ఆర్ వెరీ కోఆపరేటివ్ టు మీ. తర్వాత ఎన్నో ఇష్యూస్ మీరు అన్నాక సివిల్ మ్యాటర్స్, సివిల్ ఇష్యూస్, ఆలుముగల పంచాయతీ, చిన్న ఇష్యూస్, వాళ్ళ ఫుడ్ మార్కెట్ విషయాలు, ఇవి అవి చిన్నవి ఏవైనా కానీ చక్కగా మనం పోలీసు చెప్పినట్టు వినేసి వెళ్తారు. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. అచ్చా, రాయచోటి తర్వాత అండి? రాయచోటి తర్వాత నేను మళ్ళీ మైదుకూరుకు నన్ను తీసుకున్నాను. మైదుకూరులో కూడా కొంతకాలమే. మళ్ళీ నేను ఎస్ఐబికి వెళ్ళిపోయాను ఇన్స్పెక్టర్గా. ఎస్ఐబిలో అంటే మన హైదరాబాద్కి వెళ్ళిపోయాను. హైదరాబాద్లో అప్పుడు తిరుమలరావు సార్ ఉన్నారు. సార్ గురించి మీకు తెలుసు కదా, ఎక్సలెంట్ ఆఫీసర్. ఎస్ఐబిలో ఎంతకాలం పనిచేశారు? నేను 7 years ఇన్స్పెక్టర్గా, తర్వాత డిఎస్పీగా. ఎస్ఐబినా? ఎస్ఐబి అక్కడే ప్రమోషన్ ఇచ్చాను. అచ్చా, డిఎస్పీగా ఎంతకాలం చేశారు? ఇక్కడ డిఎస్పీగా ఒక 1 year మాత్రమే ఉన్నా. మళ్ళీ పోస్ట్ డిఎస్పీగా 1 year చేశాను. అప్పుడు ఏఓబి చూసేవాడిని, ఏఓబిలో చేశా. సబ్సిక్వెంట్గా మళ్ళీ నాకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు అనంతపూర్కి. ఇక్కడ లేదు కదండి అప్పుడు? అంటే అనంతపూర్ లాండ్ ఆర్డర్ ఇచ్చారా? లాండ్ ఆర్డర్. అచ్చా, ఇక్కడ ఎంతకాలం చేశారు? 3 years. ఓకే, అప్పుడే రాజశేఖర్ బాబు గారితో. సార్ మనం అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? అనంతపూర్ తర్వాత మళ్ళీ కడప ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇంటెలిజెన్స్ డిఎస్పీ కడప. ఓకే, తర్వాత ఎలక్షన్కి అక్కడ ఉన్నా. ఎలక్షన్కి ఆ ఎలక్షన్లో అక్కడ పనిచేస్తాను. తర్వాత మళ్ళీ పీటీసీకి వచ్చాను. అనంతపూర్ తర్వాత పీటీసీలోనే ప్రమోషన్ తీసుకున్నా అడిషనల్ ఎస్పీగా. ఇక్కడే రిటైర్డ్ అయ్యాను. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాను, అనంతపూర్లో ఎక్కువగా సివిల్ మ్యాటర్లు వచ్చేవి. సివిల్ మ్యాటర్ని ఎక్కువగా దాన్ని పర్స్యూ చేయడానికి ఏం చేసేవారు? పోలీసు దగ్గర సివిల్ మ్యాటర్ అంటారు. అవును, నేనేమంటానంటే జనరల్గా ఇక్కడ జరిగేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోర్జరీ జరుగుతుంది. ఫోర్జరీ చేసి సబ్సిక్వెంట్గా చీటింగ్ చేస్తాడు. తర్వాత ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ జరుగుతుంది. అప్లికేషన్ చేసి ఏదో చేస్తాడు.
1B ఉంటుంది. ఆడ లేదు, వాడు తేవటమే ఎంఆర్ఓ దాన్ని సీల్ వేసుకొని వచ్చేస్తాడు. బేసింగ్ అన్నట్టు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అక్కడ ఏమైంది, అక్కడ ఒక క్రైమ్ జరిగింది. అది రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఓనర్కి తెలుస్తుంది. ఈ ఓనర్ వస్తాడు, వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడో నిదానంగా కూర్చొని ఆ డాక్యుమెంట్స్ చూడాలి. ఫస్ట్ అది ఏం డాక్యుమెంట్స్ చూడాలి. ఆ డాక్యుమెంట్లో అతను చెప్పినవన్నీ అవునా కాదా అని మనకు కొన్ని విషయాలు చూడంగానే తెలుస్తుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో అర్థమవుతుంది. ఇప్పుడు 1B ఏముందండి, జస్ట్ ఈ 1Bలో ఎవరున్నారు అడిగినా తెలుస్తుంది, అడంగల్ ఎవరున్నా తెలుస్తుంది. అట్లా ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసి మనం నిజంగా కూడా అతనికి సహాయం చేయాలనుకుంటే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా దాన్ని యాక్షన్లోకి పోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు అది సజెస్టబుల్ కాదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్లో నీకు ఏది ప్రూవ్ కాలేదనుకో నువ్వు క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు దాన్ని సివిల్ మ్యాటర్ అనొచ్చు. ముందుగానే సివిల్ మ్యాటర్ అని చెప్పటం, సివిల్ మ్యాటర్ అయితే ఈ విధంగా మనం చీటింగ్ చేస్తే మనకి ఇది చాలా అడ్వాంటేజ్గా ఉందని అవతల సైడ్ క్రిమినల్స్ అనుకోవడం, అట్లా బెనిఫిట్ కావడం జరుగుతుంది. కానీ ఫస్ట్ చేయాల్సిందంటే ఒక పిటిషనర్, అలాంటి పిటిషనర్ వస్తే ఎనీ పోలీస్ ఆఫీసర్ ఒక 10 నిమిషాలు కేటాయించి అది జెన్యూన్గా ఉందా లేదా అతను చెప్తాడు. సార్ నేను ఓనర్ని, వీడికి సంబంధం లేదు, వీడు ఈ విధంగా అది ఒక్క యాంగిల్ ఏదో విధంగా మనం విచారించుకుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ పోతే అప్పుడేమవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే ఈవెన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ నీకు రెస్పాండ్ అవుతారు. ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి యువర్ ఆథరైజ్డ్. అప్పుడు ఏముంది, నీకు లీగల్ మ్యాటర్స్ కోర్టు నేను క్వశ్చన్ చేయదు, నువ్వు ఇన్వెస్టిగేషన్లో ఉన్నావని. ఎఫ్ఐఆర్ ఉందంటే మీకు పవర్ వచ్చినట్లే. అట్లా ఇన్వెస్టిగేట్ చేసి మనం హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ చాలా మంది ఆఫీసర్ సివిల్ మ్యాటర్ అంటారు కదండి. దానికి కారణాలు అయితే ఉన్నాయి. కొందరు ఏమనుకుంటారంటే ఇదంతా ఎందుకు, రిస్క్ ఎందుకు తర్వాత డిపెండ్స్ అపాన్ ది వాళ్ళ ఆఫీసర్ స్ట్రక్చర్. పైన ఆఫీసర్లో ఇన్స్ట్రక్షన్ కొన్ని ఉంటాయి, దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని కొన్ని సందర్భాల్లో ఒక ఆఫీసర్ చెప్తారు. ఆ ఆఫీసర్ని కాదని ఇతను ఏం చేయడానికి లేదు, ఒకవేళ చేస్తాడు అనుకో నీకేమే ఇంట్రెస్ట్ అని పైన క్వశ్చన్ చేస్తారని ఒక భయం ఉంటుంది. ఇలాంటివి డిపెండ్స్ అపాన్ ది అఫీషియల్ స్ట్రక్చర్, హైరార్కీ కూడా ఉంటుంది. కొన్ని సందర్భంలో హైరార్కీ నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, మీరు చేయనే వద్దంటారు. డిపెండ్స్. అంటే మీకు రాజశేఖర్ బాబు గారు అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. ఎస్, అప్పట్లో రాజశేఖర్ బాబు గారు ఆయన ఉన్నారు. ఆయన ఏమన్నారంటే ఇక ఒక ల్యాండ్ మాఫియా సెల్ అని పెట్టారు. నేను, నాతో పాటు ఇంకా 2-3 నా బ్యాచ్మేట్ కాసిం అని, నర్సింగప్ప అని ఉన్నారు. వాళ్ళతో కలిసి మేము ఒక నర్సింగప్ప పెనుగొండలో ఒక పెట్టాం. అది కూడా గ్రౌండ్లో టెంట్ వేసుకుని కూర్చునే వాళ్ళం, ఓపెన్ అనమాట, ఎవరైనా రావచ్చు. సో ఇలాంటి కేసులన్నీ చేసాం. సో అప్పుడు మాకు వచ్చే రకరకాల ఎంఓలు బయటపడ్డాయి. ఎంఓ మీన్స్ ఎన్ని రకాలుగా ఒక డాక్యుమెంట్ను ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. ఎన్ని వచ్చి మీకు? అంటే మెయిన్ చాలా వచ్చాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒక ఎక్స్ అనే అతను ఒకే ల్యాండ్ 4గురికి అగ్రిమెంట్ చేస్తాడు. ఫస్ట్ అగ్రిమెంట్ ఈయనతో 4 లక్షలు, ఆయనతో 4 లక్షలు తీసుకుంటాడు. 4గురిని తిప్పుతూ ఉంటాడు. ఏమని, రిజిస్ట్రేషన్ వస్తే ఏదో ఒకటి చెప్తుంటాడు, కాలువ పని చేస్తాడు. ఆ పర్సన్ పోయి అడుగుతాడు గట్టిగా, పోవా నువ్వు కోర్టుకు పో అంటాడు. ఈయన కోర్టుకు పోయేది లేదు, అది వచ్చేది లేదు. సో ఇలాంటివి వచ్చాయి. అప్పట్లో ఇంకా దాన్ని ఏం చేస్తే బెటర్ అంటే ఇంతమందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో స్ట్రైట్ అవే చీటింగ్ కింద దాన్ని ట్రీట్ చేసుకొని, చీటింగ్ అంటే ఇంతమంది ఉన్నా కాబట్టి ఒకే కంప్లైంట్లో అందరినీ పిలిపించుకుని ఎగ్జామ్ చేసేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను పిలిపించే క్రమంలో కూడా కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ నాతో మాట్లాడి, సార్ ఏం సార్ సివిల్ మ్యాటర్ ఇన్ఫేర్ అవుతున్నారు మీరు అన్నారు. నేను చెప్పాను ఆయనకు కూడా, పెద్ద ఆయన సార్ అంటే తప్పులేదు, లేదు సార్ ఇట్లా జరిగింది సార్ మేము కేసు రిజిస్టర్ చేశారా, సర్లేండి నేను పెట్టేశాడు ఆయన, ఇంటర్ఫియర్ కాల ఆయనకు అర్థం తెలుసు కదా. సో అదేమైంది, మళ్ళీ ఎప్పుడైతే ఆ విధంగా చేశామో సబ్సిక్వెంట్గా కాంప్రమైజ్కి వచ్చి నెక్స్ట్ డే 2 డేస్లో అందరికీ పేమెంట్స్ అయిపోయినాయి. ఆ పర్టికులర్ నేను చెప్పిన కేసులో అప్పటికి వాళ్ళు 6 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. 6 years నుంచి దాని మీద తిరుగుతున్నాడు. అంటే ఇతను 6 years నుంచి డబ్బులు ఇస్తాను అంటున్నాడు. ఆ కేసులో ఆయన వచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడు. అంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ కేసులో ఏం చేయాలని డిస్పోజల్ కూడా లోక్ అదాలత్కి పెట్టేస్తాం, కాంప్రమైజ్ అయిపోయారు. ఎవరు డబ్బులు వాళ్ళకి వచ్చేసి. అంటే పోలీసు మనసు పెడితే, అంటే యూనిట్ ఆఫీసర్ మనసు పెడితే న్యాయం చేయొచ్చు. కాదు, నేను యూనిట్ ఆఫీసర్ కాదు, ఆడ యూనిట్ ఆఫీసర్ కాదు. నేనేమంటానంటే ఒక కేసు ఎవరైనా ఫస్ట్ వినాలా.
ఇప్పుడు ఏమవుతుందంటే రాగానే అది ల్యాండ్ ఇష్యూ అంటే ల్యాండ్ ఇష్యూలో కూడా చాలా ఉన్నాయి, క్రైమ్ చాలా ఉంది, చాలా మంది క్రైమ్ చూడాలి. చూసి ఇంగ్రీడియంట్స్ ఉంటే అది క్రిమినల్ యాక్ట్ దాంట్లో ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాంట్లోకి పోవాలి. అదే ఇక్కడ జరిగేది పొరపాటు ఏమంటే తెలిసి తెలియక కొంతమంది ఎఫ్ఐఆర్ పోకుండా దాని మీద ఇన్వెస్టిగేషన్ కానీ విచారించడం చేస్తారు. అప్పుడు అలిగేషన్స్ వస్తాయి. అలిగేషన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే దీంట్లో చాలా సివియర్గా ఉంటాయి. ఎందుకంటే అవసర సైడ్ వాడు కాసుకుంటాడు, ఈ ఆఫీసరు నన్ను ఏదో డ్యామేజ్ చేస్తున్నాడు, నాకు ఫైనాన్షియల్, వాడు కాసుకుంటాడు, వాడు బ్యాడ్ ఫీల్ అవుతా, మంచోడు చెడ్డ నేను. బట్ ఎఫ్ఐఆర్ ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. అప్పుడు ఎఫ్ఐఆర్లో ఎటువంటి లేదనుకోండి, సివిల్ మ్యాటర్ చేయండి, దేర్ ఇస్ ప్రొవిజన్. కానీ ఎఫ్ఐఆర్ కట్టకుండా ముందు పంపిస్తుంటారు కదా. ఎఫ్ఐఆర్ కట్టకుండా విచారిస్తారు. విచారించినప్పుడు పిలిపిస్తే ఏమంటారు, దాన్ని ఇంకో రకంగా వాడు అవతల సైడ్ పోలీస్ ఆఫీసర్ బ్యాడ్ చేయాలంటే సెటిల్మెంట్ చేస్తున్నా అంటాడు. కానీ ఎఫ్ఐఆర్ లేకుండా నువ్వు ఆ కేసు డీల్ చేస్తే దాన్ని సెటిల్మెంట్ కింద అనే మాట వాడతాడు. నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, నువ్వు చేసుకోవచ్చు. కరెక్టే సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ యూనిట్ ఆఫీసర్ ఏమంటారంటే నీ క్రైమ్ రేట్ పెరుగుతుంది, నీ అవసరం నీకు ఎవడా కట్టమన్నాడు ఎఫ్ఐఆర్ పక్కన పెట్టి అంటారు. ఎందుకంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది, సివిల్ మ్యాటర్లో కేసులు నమోదు చేస్తున్నారు, మీరు అన్నట్లుగా న్యాయం జరుగుతుంది. కానీ యూనిట్ ఆఫీసర్ క్రైమ్ రేట్ పెరుగుతుంది కాబట్టి నాకన్నా ముందు ఆయన క్రైమ్ రేట్ తగ్గించాడు, నేను పెంచాను, నా పైన డీజీ గారు అడుగుతాడు, ఇదంతా ఒక చైన్ నడుస్తుంటుంది. అంటే ఇంకో దీంట్లో రెండు రకాలుగా ఉంటాయండి, రెండు రకాలు. ఇప్పుడు ఈవెన్ అదే విషయం మనం మాట్లాడుకోగలిగితే ఈవెన్ ప్రాపర్టీ క్రైమ్ కూడా, ప్రాపర్టీ క్రైమ్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రాపర్టీ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ నేరం. సైబర్ నేరం అక్కడ డబ్బులు చాలా పోతున్నాయి. ఇప్పుడు సైబర్కి సంబంధించి మనం కూడా ఇప్పుడు ఏమైందంటే పోలీస్కి నవేడేస్ సైబర్ క్రైమ్ ఇస్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే ఈ రోజు అంటే మనకి ఇప్పుడన్నా ఒక దొంగతనం చేస్తే ఒక క్రిమినల్ ఈ విధంగా చేస్తాడని ఉంది, మాకు ఎంబో లిస్ట్ ఉంటుంది, ఈ విధంగానే ఉంది. అట్లా కాదు, సైబర్ క్రైమ్ ఈరోజు ఒక రకంగా చేస్తే వాడు ఇంకో రకంగా చేస్తున్నాడు. వాడు చాలా ఇంటెలిజెంట్ వాడు, అంటే పోలీసు వాళ్ళు కాదు, ఇంకోరు కాదు, అందరినీ మించిపోతున్నాడు వాడు. యూనిట్ ఆఫీసర్ యొక్క సహకారం ఉంటే చేయొచ్చా, లేదంటే అంటే క్రైమ్ విషయంలో అట్లేం లేదండి. చాలా వరకు చాలా మంది యూనిట్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ఎప్పుడూ ఫ్రీ రిజిస్ట్రేషన్ చెప్తున్నారు, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో లీగల్గా చాలా కాంప్లికేషన్స్ ఇస్తుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ అలౌడ్ చేస్తున్నాం, సపోర్ట్ అయితే బాగుందండి. సార్ ఫైనల్గా డిపార్ట్మెంట్ రావాలనుకున్నది ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది యాక్చువల్గా నా ఉద్దేశంలో పోలీస్ ఉద్యోగం కాదండి, ఇది సేవ. ఎవరైతే ఈ పోలీస్ ఉద్యోగాన్ని సేవ కింద ట్రీట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సేవ చేయొచ్చు, దాంట్లేం డౌట్ లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నాం, అంటే మేము పనిచేసినప్పటికీ ఇప్పటికీ ఉన్న అన్ని నాట్ ఓన్లీ అంటే అన్ని విధాల సంఘం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని విధాలు చూస్తే పోలీస్ ఉద్యోగం ఇప్పట్లో కొద్ది కష్టంగానే ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి, చాలా కారణాలు. కానీ ఒకటి మాత్రం ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఒకటి చేయొచ్చు, లీగల్గా ఏం చేయాలో ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎఫ్ఐఆర్ అనేది ఎలాంటిదంటే మనం ఈరోజు చేయాలనుకుంటే చేయొచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు, ఆ ఆప్షన్ ఉంది. ఎప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ అంతా ఏమొస్తున్నాయంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే క్రమంలో చేయకుండా ఇన్వెస్టిగేషన్ కానీ ఇంకోటి చేసినప్పుడు లీగల్ కాంప్లికేషన్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. తర్వాత చాలా సెన్సిటివ్ కేసెస్ రిపోర్ట్ అవుతుంది, ముఖ్యంగా కన్సర్న్ విత్ ఉమెన్, యంగ్ గర్ల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు రకరకాల పోలీసు చాలా ఇబ్బందులు, చాలా తిప్పలు. వన్స్ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. అక్కడ ఏమవుతుంది, ఏ కారణం చేతైనా అమ్మాయి సేఫ్గా ఉంటే పర్వాలా, అమ్మాయి ఏ కారణం చేతైనా ఎవరైతే వాడు వెళ్ళిపోయిందో లేకపోతే ఇంకోటి అమ్మాయి చనిపోయింది అనుకోండి, దానికి మెయిన్ పోలీసు ఉన్నాయి ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా సెన్సిటివ్ ఉంది. కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ మిస్సింగ్ కేసు, ఫస్ట్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసేయాలి. అదే సార్, ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం వస్తుందంటే అమ్మాయి మేజర్ అనుకోండి, ఎలోప్మెంట్ కేసు మేము చెయ్యం, నీ కూతురు ఎక్కడ పోయిందా చూసి వస్తుంది వెతకండి అని చెప్పి ఒక నిర్లక్ష్యంగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ మిస్సింగ్ కేసు తర్వాత దాన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అమ్మాయి పోయిందంటారు, అమ్మాయి పోయిందని మిస్సింగ్ కేసు చేసి నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి, అది ఎలోపా కిడ్నాప్ తర్వాత ఉంటుంది. దాన్ని ఏ విధమైన నీకు కావాలో ఇన్వెస్టిగేషన్ ఆ సెక్షన్ ఆఫ్ లా
ఆల్టర్ చేసుకుందని నీకు అధికారం ఉంది. ఆ యాంగిల్లో వెళ్ళిపోతుంది. బట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఉండరు నెంబర్ 1. తర్వాత ఈ రోజుల్లో ఇంకోటి ఏమంటే పొలిటికల్ సినారియో కూడా చాలా మారింది. తొందరపడి నీ ఉద్యోగానికి ఉపద్రవం తెచ్చుకోవద్దు. ఇక్కడేమవుతుంది, అంతా బాగుంటున్నారు, లాస్ట్కి పోలీస్ ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. పోలీస్ ఆయన టార్గెట్, నువ్వేం చేస్తావు, నువ్వు అక్కడ ఉండగలిగి చేయనంత వరకు, నీ ఉద్యోగం వరకు, నీ స్కిన్ ఎంతవరకు కాపాడుకుంటావో కాపాడుకొని ఉద్యోగం చేయి, లేదంటే నమస్కారం పెట్టి బయటకు వచ్చేస్తావు. ఎక్కడైనా ఉద్యోగమే. ఇప్పుడు నేనేమంటున్నాను, నా దగ్గర మేము ఉన్నాం, పీటీస్లో ఉన్నాం. పీటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదా, వాళ్ళు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నువ్వు ఎక్కడో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఉండి అక్కడ ఏదో ఎవరో చెప్పారని ఏదో చేసి నువ్వు రికార్డెడ్గా కూడా, అంటే నువ్వు రికార్డెడ్గా వెళ్ళిపోతావు. రేపు పొద్దున ఇంకేదైనా జరిగినప్పుడు నీ మీద కూడా కేసు రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి పనులు చేయకూడదు కూడా. నీకు నచ్చలేదు, నమస్కారం పెట్టేసు. ఎక్కడైనా నువ్వు వేరే వింగ్స్ ఉన్నాయి, హ్యాపీగా పనిచేసే వింగ్స్ ఉన్నాయి. యాంటీ కరప్షన్కి వెళ్ళిపో, సిఐడికి వెళ్ళిపో, పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. డబ్బులు రావు కదా. అదే అంటున్నా, డబ్బుల విషయం నువ్వు ఆలోచన చేస్తే నువ్వు అవన్నీ ఫేస్ చేయాలి. అవి ఏమీ వద్దనుకున్నా ప్రశాంతంగా బతుకున్నప్పుడు ఇది మంచి మార్గం ఉందని చెప్తున్నాను. పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్లో ముందు మీరు విచారణ జరపండి అంటున్నారు వర్మ గారు. ఇది సివిల్ మ్యాటరా, క్రిమినల్ మ్యాటరా అనేది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఎంక్వైరీలో బయటపడుతుంది. ఒకవేళ సివిల్ మ్యాటర్ అయితే సివిల్ మ్యాటర్కి కన్వర్ట్ చేయండి, లేదా అందులో క్రిమినల్ కనిపిస్తే క్రిమినల్గా సెక్షన్ ఆల్రెడీ చేయండి తప్ప, రాగానే మీరు విచారించకుండా బయట పంపిస్తే ఆయన ఇంకొక థర్డ్ పార్టీకి వెళ్తాడు. అక్కడే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, లేదా అతను ఇంకో వేరే పార్టీకి రావడంతో పోలీసుల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు వర్మ గారు. ఆయన అన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం చూశారు, రౌడిజం చూశారు, అదేవిధంగా మావోయిజం చూశారు. ఈ 3 వింగ్స్కి ఎలాంటి వర్క్ చేయాలనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న సైబర్ క్రైమ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఒక పోలీస్ ఆఫీసర్ కేసులు ఇరుక్కుంటే ఎలా బయటపడాలి, ఈ కేసులు ఇరుక్కోకుండా మంచిగా జాబ్ చేయాలి, ఆయనలాగా బయటపడాలంటే ఏం చేయాలి విషయాన్ని మల్లికార్జున వర్మ గారు చెప్పారు. ఇది మల్లికార్జున వర్మ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు